హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పట్టప్ మహేశ్వరి యూట్యూబ్ ఛానల్ అండి. మా చెల్లి బర్త్డే రోజు ఫుల్ వీడియో అయితే పెడుతున్నాను కదండి. ఫుల్ వీడియో అయితే ఇలా అయితే చేస్తున్నామండి. మేమైతే ఈ బెలూన్స్ అన్నీ ఊపేసి పక్కన పెట్టేసినాం. అప్పుడైతే ఫుల్ గాలి వర్షం వచ్చేలాగా ఉన్నదండి. అందుకే డెకరేషన్ స్టార్ట్ చేయలేదు. ఉదయాన్నే ఒక ముగ్గు వేసాం కదా అనుకుంటారండి. కాదండి, ఎందుకంటే గాలికి అలాగే మేము ఇక్కడ వాటర్ పట్టడం వల్ల ముగ్గు అయితే పోయింది. మళ్ళీ మొత్తం క్లీన్ చేసి ముగ్గు అయితే వేసినాం. మొత్తం క్లీన్ కడుక్కొని తర్వాత ఈ డెకరేషన్ అయితే స్టార్ట్ చేసినామండి. డెకరేషన్ అయితే స్టార్ట్ చేసేసామండి మేమైతే. ఇవైతే లాస్ట్ టైం తీసుకున్నానండి నేను, ఈ బ్లూ కలర్ అయితే స్టిక్కరింగ్ అయితే. తర్వాత పైన నెట్టెడ్ క్లాత్ చూపించినాం కదండి, అది మా అక్క వాళ్ళ బాబుకి బర్త్డే డెకరేషన్ వీడియో ఉంది కదండి నా ఫోన్లో, అదైతే చూసేయండి. దాంట్లో అయితే తీసుకున్నాము ఆ నెట్టెడ్ క్లాత్ అయితే. ఇలా అయితే తీసుకున్నామండి మేము డెకరేషను. మేమైతే మాషా ఇంత బేరు వస్తాయండి, బొమ్మలు అయితే వస్తాయి టీవీలో, అవి మా ఫేవరెట్, అందుకని మేము ఆ టీంలో తీసుకున్నాము. తర్వాత కేక్ కూడా మా చెల్లి శారీకి మ్యాచింగ్ అయ్యేటట్టు అయితే తీసుకున్నాము కేకు. కుకింగ్ వీడియో బ్లాగ్ అయితే పెట్టలేదండి, అడావిడిగా ఉండి. మేమైతే అల్లం పేస్ట్ అయితే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా అయితే చేస్తామండి, ఎందుకంటే స్మెల్ బాగుంటుందండి అని. తర్వాత వచ్చేసి ఇలా బాస్మతి బియ్యంతో బగారా రైస్ చికెన్ కర్రీ అయితే చేసుకున్నాము. ఇలా మసాలా అయితే చేసి పెట్టుకోండి, ఒక 1 వీక్ వరకు బాగుంటుందండి, స్టోర్ చేసుకోవచ్చు, బాగుంటుంది. అల్లము, ఎల్లిపాయలు, ధనియాల పొడి, చెక్క మొగ్గ, ఒక లవంగం, అలాగే 2 మిరియాలు అయితే వేసుకొని మొత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోండి, స్టోర్ చేసుకోండి. ఎప్పుడు చికెన్ మటన్ లేకైనా చాలా టేస్ట్ ఉంటుందండి. ఎనీ కూరలోకైనా ఏ కూరలోకైనా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది.